గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం నిండుకుండలా మారడంతో సాగర్ క్రస్ట్ గేట్లని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 6 గేట్లు విడుదల చేసి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ఓపెనింగ్ ద్వారా కృష్ణమ్మ పరవలు దొక్కుతూ అందాలతో పాల నురుగులతో కింది దిగుతుంది. ప్రస్తుతం మనం కొంతమంది ఇక్కడ పర్యాటకులు చూస్తున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతుని ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఈ 18 సంవత్సరాల కాలంలో ఈ జూలై మాసంలో తలుపులు ఇవ్వటం ఇదే మొదటిసారి. తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో నీరు విడిచిపెట్టేది, దానికి 120 రోజులని ఒక టార్గెట్ పెట్టి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చేది. ఈసారి అనుకోకుండా దైవకృప వల్ల రావటం ఆనందంగా ఉంది. అందులో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా అయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ కంటిన్యూగా నిండుకుంటూ రావటం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాంత రైతులందరూ కూడా సంతోషకరం. చూస్తున్నాం, 2వ గేటు కూడా క్రస్ట్ గేట్ల ద్వారా నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు అధిక సంఖ్యలో ఆ దృశ్యాలని సెల్ఫోన్లో చిత్రీకరించుకుంటున్నారు. సాగర్ క్రస్ట్ గేట్లని 2 గేట్ల నుండి నీటి విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ నీటిని విడుదల చేయడింది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కృష్ణమ్మ పర్వాలను అందాలను వీక్షిస్తానికి కొంతమంది పర్యాటకులు వచ్చారు. సార్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మిర్యాలగూడ నుంచి వచ్చినాము. ఎలా అనిపిస్తుంది ఈ వాటర్ రిలీజు? 18 రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ డ్యామ్ నిండటం కానీ, ఇప్పుడు కాకుండా రాజశేఖర్ డిప్లెటప్పుడు కానీ, ఎప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు దేవుడు కూడా వాతావరణంలో సహకరిస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలు యాసంగి వానకాలం 2 క్రాపులు పుష్కలంగా పంటలు పండి, ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చినాయి తప్ప ఈ 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా డ్యామ్లో నీళ్ళు రాలేదు. ఒక కారు వస్తే ఒక కారు బంద్ అయినది, వారబంది పెట్టించారు. చాలా మంది సరే మనం చేసినామా వాళ్ళు చేసిన తప్పు కాదు, భగవంతుడు కూడా కాంగ్రెస్ పార్టీ సహకరించారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. డ్యామ్లో నీళ్ళు రావడం జూలైలో వదిలిపెట్టడం ఇది 18 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో డ్యామ్లో గేట్లు లేపేది తప్ప ఇప్పుడు ఇంత ఎర్లీగా ఒక్క నెలలోని నీళ్లు డ్యామ్ నిండి వదిలిపెట్టడం ఇది 18 సంవత్సరాలు ఇది మూడోసారి. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైట్, చూస్తున్నాం, సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. పాల పొంగుల వల్లే వస్తున్నటువంటి అందాలను వీక్షిస్తానికి గతంలో నుంచి కూడా ఎన్నడూ, అంటే ప్రతి సంవత్సరం సాగర్ కృష్ణ గేట్లు ఎత్తినప్పటికీ జూలై మాసంలో ఎన్నడూ కూడా సాగర్ క్రస్ట్ గేట్లు విడుదల చేయలేదు. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమే క్రస్ట్ గేట్లను విడుదల చేస్తారు. కానీ 18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలో క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయడానికి, ఈ క్రస్ట్ గేట్ల అందాలను వీక్షిస్తానికి పర్యాటకులు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కొండ్రపూల్ నుంచి వచ్చినాను, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం. అదేవిధంగా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలో ఈ నీరు వదిలిపెట్టడం చాలా రైతులకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానే కలకాలం ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జూలై మాసంలోనే నీళ్లు విడుదల చేయటం చాలా సంతోషించదగిన విషయం. ఆ సంతోషంలో ఉబ్బి తబ్బిపోయినటువంటి రైతాంగం ఎల్లవేళలా ఆరుకాలం కష్టపడుకునేటువంటి రైతులు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషమే మాకు సగం బలం అనేటువంటి నమ్మకంతో ఈరోజు నీటి విడుదల చేయడానికి వచ్చినటువంటి మన మేజర్ ఇరిగేషన్ మంత్రివర్యులు, శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఉమ్మడి జిల్లా నల్లగొండ జిల్లా మా నీళ్లు విడుదల చేయడానికి కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు చాలా సంతోషం. ఈ సంతోషం సమయంలో అవధులు లేకుండా ఆ నీళ్ళు విడుదలకు చాలా సంతోషం విషయంలో జాగ్రత్త. రైట్, చూస్తున్నాం మనం, ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాదు, ఉన్నటువంటి చుట్టుపక్కల వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఈ ఆహ్లాదకర దృశ్యాలను చూసి సంతోషిస్తున్నారని చెప్తున్నాం. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, ఆర్టీవీ, నాగార్జున సాగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.